కాంగ్రెస్ పాలన ప్రజలకు వ్యతిరేకంగా సాగుతోందని బీసీ కమిషన్ మాజీ సభ్యులు బీఆర్ఎస్ నేత శుభప్రద్ పటేల్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కావట్లేదని నిప్పులు చెరిగారు. లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ను బదనాం చేసేందుకు రేవంత్ సర్కార్ కుట్ర పన్నిందని విమర్శించారు. ఆలస్యమైన లగచర్ల బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. 10 నెలలుగా గ్రామాల్లో సర్పంచులు లేక పాలనంతా అస్తవ్యస్తంగా మారిందన్నారు. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. సంచలనమైనటువంటి లగచర్లకు సంబంధించి మొత్తం కూడా ఇక ఒక్క సురేష్ అనే ఒక వ్యక్తిని చూపించుకుంటూ మొత్తం ఇది టీఆర్ఎస్ పార్టీ కుట్ర పన్నిందని చెప్పడం సమంజసం కాదు. ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని ఎవరు అరెస్ట్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరు వచ్చినా కానీ ఆడ ఎంట్రీ ఉంది. ప్రజా సంఘాల వాళ్ళని, గిరిజన సంఘ నాయకులను కూడా కొనియలేరు. ఇట్లా ప్రజాపాలన అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక పాలన జరుగుతుంది. ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే పాలన రేవంత్ రెడ్డి గారి హయాంలో జరుగుతుంది. లేట్ అవుతుండొచ్చు కానీ న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయం తప్పకుండా దక్కుతుంది. అదేవిధంగా అధికారులు కూడా మీరు ప్రభుత్వం ఉందని చెప్పేసి ఈ చట్ట వ్యతిరేకంగా ఏకపక్షంగా మీకు వివరిస్తే తప్పకుండా మీకు కూడా శిక్షా అర్హులవుతారని చెప్పేసి తెలియజేస్తుంది. ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ అమలు జరగలేదు. ఈరోజు రైతులని పంగనామం పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. 10 నెలల నుండి సర్పంచులు లేక ఊర్ల పాలన మొత్తం కూడా అస్తవ్యస్తంగా అయిపోయింది. అందరూ కూడా ప్రజలు తిరస్కరిస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని. స్థానిక ఎన్నికలు పెడితే తప్పకుండా గుణపాఠం చెప్తారు.